ప్రైజ్ ద లార్డ్ అండి. మనం ఇంతవరకు రూతు గ్రంథంలోని 3 అధ్యాయముల విశ్లేషణను విని ఉన్నాము. ఇప్పుడు 4వ అధ్యాయంలో నుండి రూతు యొక్క విమోచన, రూతు యొక్క ఆనందకరమైన జీవితాన్ని గురించి మనం ఈ యొక్క అధ్యాయంలో తెలుసుకుందాం. బోయజు నేరుగా బెత్లెహేము పురద్వారం వద్దకు వెళ్ళాడు. వ్యక్తిగత లావాదేవీలు, పురజనుల వ్యవహారాలు చర్చించబడేది అక్కడే. బహుశా ఆ గ్రామము కళ్ళము కంటే ఎత్తుగా ఉన్నట్టుంది. అందుకే ఇంగ్లీష్ బైబిలులో బోయజు పురద్వారమునకు ఎక్కిపోయెను అని వ్రాయబడి ఉంది. బెత్లెహేము గ్రామము కొండ ప్రాంతంలో ఉంది. తాను పురద్వారము వద్దకు చేరుకునే సమయానికల్లా ఎలీమెలకుకు సమీప బంధువుడు ఆ దారిలో వెళ్ళటాన్ని చూసిన బోయజు అతన్ని అక్కడ కూర్చోమని చెప్పాడు. ఆ వ్యక్తి పేరేంటో అక్కడ వ్రాయబడలేదు. దానికి కారణం అతడు విమోచన ప్రతిపాదనకు అంగీకరించకపోవటమే కావచ్చు. ఓయి అనే సంబోధన బహుశా ఇశ్రాయేలు దేశంలో సన్నిహితులకు ఉపయోగించే పదము కావచ్చు. ఆ తరువాత బోయజు బెత్లెహేము పెద్దలలో 10 మందిని అక్కడకు పిలిపించుకున్నాడు. వారందరూ కూడా అక్కడ కూర్చున్నారు. ఇప్పుడు జరగబోయే చర్చకు వారు సాక్షులుగా ఉండబోతున్నారు. బోయజు 10 మందినే ఎందుకు పిలిపించుకున్నాడనే విషయం ఇక్కడ తెలుపబడలేదు. కానీ శతాబ్దాల తరువాత యూదుల వివాహాలకు కానీ సమాజ మందిరముల సమావేశములకు కానీ 10 సంఖ్య తప్పనిసరిగా ఉండాలన్న నియమము ఉనికిలోనికి వచ్చింది. ఇక మనం తిరిగి మన కథలోనికి వస్తే, ఇంతవరకు స్త్రీల ఆధిపత్యంలో నడిచిన ఈ కథ ఇప్పుడు పురుషాధిపత్యంలోనికి వచ్చింది. ఒక స్త్రీ జీవితాన్ని శక్తివంతంగా ప్రభావితం చేసే ఒక ప్రాముఖ్యమైన బహిరంగ నిర్ణయాన్ని వారు ఇప్పుడు తీసుకోబోతున్నారు. బోయజు వద్ద ఈపాటికే ఒక ఖచ్చితమైన ప్రణాళిక ఉంది. మెట్టుమెట్టుగా అతడు దానిని పురపెద్దల సమక్షంలో ఎలీమెలకు సమీప బంధువుని ముందు పెట్టడం ప్రారంభించాడు. మొట్టమొదటిగా అతడు నయోమికి సంబంధించిన భూమి అమ్మకానికి వచ్చిందని చెప్పాడు. ఆ భూమిని ఆమె ఎలా పొందుకుందోనన్న వివరాలు ఇక్కడ చెప్పబడలేదు. అలా ఆమె తాను పొందిన భూమిని అమ్ముకోవచ్చు, లేదా తన కుటుంబానికే ఉంచుకోవచ్చు. ఆ భూమిని కొనే హక్కు మొట్టమొదటిగా సమీప బంధువుడికి ఉంటుంది. ఆ తరువాత ఆ హక్కు బోయజుకు ఉంటుంది. రూతు సమీప బంధువుడు దానిని విడిపించకపోతే, కొననట్లయితే దానిని విడిపించేందుకు, దానిని కొనేందుకు బోయజు సిద్ధంగా ఉన్నాడు. బోయజు ప్రతిపాదనను విన్న ఆ సమీప బంధువుడు ఆ భూమిని దాని వెలకు కొనేందుకు అంగీకరించాడు. తరువాత బోయజు మాట్లాడుతూ, అలా ఆ సమీప బంధువుడు ఆ భూమిని విడిపించేందుకు ఇష్టపడినట్లయితే మోయాబీయురాలైన రూతును అతడు తన భార్యగా చేసుకోవలసి ఉంటుందని వివరించాడు. ఎలీమెలకు మరణం తరువాత ఆ భూమి మహ్లోనుకు చెందుతుంది. కాబట్టి మరణించిన మహ్లోను భార్య అయిన రూతు ఈ విమోచన బాధ్యతలో భాగస్వామి అవుతుంది. ఈ విమోచన బాధ్యతలో ఎవరికైతే ఆ భూమి చెందుతుందో ఆ వ్యక్తి ఒక కుమారుని కని కుటుంబ పేరు కొనసాగించాలి. అప్పుడు వివాహముతో ముడిపడి ఉన్న ఆ ప్రక్రియను గురించి విన్న ఆ సమీప బంధువుడు ఆ పొలమును కొనే తన హక్కును నిరాకరించాడు. తన సొంత స్వాస్థ్యము ప్రమాదములో పడుతుందని అతడు భయపడ్డాడు. కాబట్టి ఆ విమోచన హక్కును అతడు బోయజుకు ఇచ్చాడు. అతడు అలా ఎందుకు మాట మార్చాడు? మొదట అతడు నేను విడిపించదను అన్నాడు. ఆ తరువాత నేను దాన్ని విడిపింపలేను అన్నాడు. బహుశా అతడు భూమిని కొని భార్యను పోషించే అంతటి ధనవంతుడు కాకపోవచ్చు. లేదా కొందరు వ్యాఖ్యానించినట్లుగా మోయాబీయురాలైన రూతును పెండ్లి చేసుకుంటే ఆమె మొదటి భర్త అయిన మహ్లోనుకు పట్టిన గతే తనకు కూడా పట్టవచ్చునని అతడు భయపడి ఉండవచ్చు. అంతేకాక రూతును వివాహం చేసుకున్న తరువాత ఆమెకు పుట్టబోయే కుమారునికి తాను కొన్న ఆస్తితో పాటు
తన సొంత ఆస్తి కూడా సంక్రమిస్తుందని కూడా అతడు భయపడి ఉండవచ్చు. ఒకవేళ ఆ భూమి నయోమిది మాత్రమే అయి ఉంటే అతడు తప్పక కొని ఉండేవాడే. ఎందుకంటే వృద్ధురాలైన నయోమిది పెండ్లి చేసుకునే వయసు కానీ పిల్లలను కనే వయసు కానీ కాదు గనుక. చివరిగా న్యాయ సంబంధమైన ఆ వడంబడికను వారు కాగితాలపైన వ్రాసి సంతకాలు చేసుకోరు కానీ ఆనాటి ఆచారం చొప్పున ఒక వ్యక్తి తన హక్కును ప్రక్కవానికి బదిలీ చేసేందుకు సూచనగా అతడు తన చెప్పును తీసి తన పొరుగువానికి ఇస్తాడు. అలా చెప్పు ఇవ్వడం అనేది బోయాజుకు ఆ భూమిని దానికి చెందిన సమస్త హక్కులను పొందేందుకు అధికారాన్ని ఇస్తుంది. అలా తన చెప్పును బోయాజుకు అందించిన పేరు తెలుపబడని ఆ సమీప బంధువుడు కథ నుండి శాశ్వతంగా నిష్క్రమించాడు. అలా అతడు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోయే ఒక అద్భుతమైన అవకాశాన్ని చేజేతులా పోగొట్టుకున్నాడు. అదే సమయంలో బోయాజు పేరు అప్పటి నుండి ఇప్పటి వరకు అనేక తరాలుగా వినబడుతూనే ఉంది. ఆ తరువాత జరగవలసిన పనులను బోయాజు త్వరగా జరిగించాడు. అతడు ఎలీమెలకుకు చెందిన భూమిని మాత్రమే కాక ఎలీమెలకు వంశాన్ని నిలబెట్టగల ఒకే ఒక వ్యక్తి అయిన రూతును కూడా స్వంతం చేసుకున్నాడు. బోయాజు సాక్షుల సమక్షంలో నయోమి ఆస్తితో పాటు మోయాబీయురాలైన రూతును సొంతం చేసుకునే ప్రక్రియను ముగించాడు. బోయాజు రూతును మోయాబీయురాలు అనేందుకు ఏమాత్రం సందేహించలేదు. యోగ్యురాలైన వ్యక్తిగా అతడు ఈపాటికే ఆమెను గౌరవించి ఉన్నాడు. ఎలీమెలకు మరియు అతని కుమారుడైన మహులోను పేరును కొనసాగించేందుకు రూతు ద్వారా ఒక కుమారునికి జన్మనిచ్చేందుకు అతడు సిద్ధపడ్డాడు. 4వ అధ్యాయము 9-10 వచనములలో ఒక వార్ఫా పేరు తప్ప ఆ కుటుంబానికి చెందిన వారి పేర్లన్నీ మరోసారి చెప్పబడ్డాయి. తన అత్తను విడిచి తిరిగి వెళ్ళిన వార్ఫా ఆ తరువాతి చరిత్ర కాలంలో కనుమరుగైపోయింది. బోయాజు రూతుతో పాటు నయోమి బాధ్యతను కూడా స్వీకరించాడు. ఈ విషయము బెత్లెహేము స్త్రీల ద్వారా నిర్ధారించబడింది. 15వ వచనంలో బోయాజు సర్వలోక మానవాళిని విమోచించేందుకు మానవాళి సమీప బంధువుడైన విమోచకుడుగా ఈ లోకానికి వచ్చి తండ్రి అయిన దేవునికిని మానవులకును మధ్యనున్న అడ్డుగోడలను తొలగించిన ప్రభువైన యేసుకు సాదృశ్యంగా ఉన్నాడు. ఈ విమోచన ప్రక్రియకు పురపెద్దలు సాక్షార్థమైన తమ అంగీకారాన్ని తెలిపారు. దేవుడు రూతును ఒక ఫలభరితమైన తల్లిగా చేస్తాడని ఆశిస్తూ వారు బోయాజును దీవించారు. తమ దీవెనలో వారు మొదట రాహేలును తరువాత లేయాను పేర్కొనడంలో ఒక భావము ఉంది. రాహేలు అనేక సంవత్సరాలుగా గొడ్రాలుగా ఉంది. ఆ తరువాత ఆమె పిల్లలను కనింది. అలానే రూతు కూడా మోయాబు దేశంలో అనేక సంవత్సరాలు గొడ్రాలుగా ఉన్నది. బోయాజు ఎఫ్రాతాలో క్షేమాభివృద్ధిని పొందుతాడని పురపెద్దలు దీవించారు. ఇక్కడ క్షేమాభివృద్ధి అని వ్రాయబడిన మాట హెబ్రీలో పరాక్రమము, సామర్థ్యము, యోగ్యత, గౌరవ మర్యాదలు అనే అర్థాలనిచ్చే హైల్ అనే మాట ఉపయోగించబడింది. ఈ మాటను బోయజు విషయంలోనూ రూతు విషయంలోనూ ఈపాటికే మనం చూసాం. ఎఫ్రాతా అనేది బెత్లెహేముకు ఇవ్వబడిన మరో పేరు. బోయజు బెత్లెహేములో ఖ్యాతిని పొందుతాడని కూడా పురపెద్దలు దీవించారు. అనేకులు చూచినట్లుగా దేవుడు వారి ప్రార్థనాపూర్వకమైన దీవెనలకు జవాబునిచ్చాడు. కుటుంబమునకు పేరు ప్రఖ్యాతులు తీసుకొని వచ్చే అసంఖ్యాకమైన సంతానము కలుగునట్లుగా కూడా పురపెద్దలు బోయజును దీవించారు. బిడ్డలు దేవుడిచ్చు బహుమానం అన్న మాటను వారు గుర్తించారు. రానున్న కాలంలో ఈ సంతతి నుండి ఇశ్రాయేలీయుల గొప్ప రాజైన దావీదు మరియు నిత్యత్వపు రాజైన యేసుక్రీస్తు రానయ్యున్నారన్న వాస్తవం ఆ సమయంలో వారికి తెలీదు. కథ ముగింపు క్లుప్తంగా ఉన్నప్పటికీ భావయుక్తమైనది. వివాహము, దేవుడు ఇచ్చిన గర్భఫలము, వారసుని జననము అన్నీ ఒకే ఒక వచనంలో చెప్పబడ్డాయి.
మహ్లోనుతో తన వివాహము తరువాత తాను మోయాబు దేశములో ఉన్నంత కాలము రూతు గొడ్రాలుగానే ఉన్నది. అయితే ఇప్పుడు ఆమె నమ్మకత్వపు విధేయత ద్వారా ఆమె గర్భవతి అయ్యింది. కాలము పరిపూర్ణమైనప్పుడు బెత్లెహేములో జరుగుబోవు దేవుని కుమారుని ఆశ్చర్యకరమైన జననమునకు ఇది ముంగుర్తుగా ఉంది. మహ్లోను రూతుల వివాహము తరువాత నయోమి కుటుంబము దాదాపు 10 సుదీర్ఘ సంవత్సరములు మోయాబు దేశంలోనే నివసించింది. ఆ కాలమంతా కూడా రూతు గొడ్రాలుగా ఉంది. ఆ కాలంలో ఆ కుటుంబం ఎలాంటి ఆశీర్వాదాలను పొందలేదు. సరికదా, మరణాలనే చూసింది, దుఃఖకరమైన దినాలనే అనుభవించింది. కానీ దానికి భిన్నంగా వారు బెత్లెహేముకు వచ్చాక నయోమి రూతులు వారు ఊహించని విధంగా ఐశ్వర్యవంతమైన మరియు పరిపూర్ణమైన ఆశీర్వాదాలను అనుభవించారు. ఈ కథ ముగింపు ప్రారంభానికి పూర్తి భిన్నమైనది. ఈ కథ ప్రారంభంలో మరణము, దుఃఖము, నిరాశ మన మనసుల్ని తీవ్రమైన కలతకు గురి చేయగా, ఈ కథ ముగింపు మనల్ని ఆనందంతో ముంచెత్తుతుంది. ఇక ఈ కథలోని ప్రాముఖ్యమైన పాత్రల విషయానికొస్తే, ప్రారంభంలో లోతైన దుఃఖము వారిని కృంగదీయగా, ముగింపులో ప్రకాశమానమైన ఆనందము వారిని పరవశింపచేసింది. వారి లోతైన దుఃఖము ప్రకాశమానమైన ఆనందంగా మారిపోయింది. శూన్యత పరిపూర్ణతగా మారిపోయింది. మోయాబు దేశము నుండి తిరిగొచ్చినప్పుడు నయోమిలో శూన్యతను వీక్షించిన బెత్లెహేము స్త్రీలు ఇప్పుడు ఆమెకు సమీప బంధువుడగు ఒక విమోచకుణ్ణి అనుగ్రహించి ఆమె జీవితంలో ఆనందాన్ని నింపిన దేవుణ్ణి స్తుతించారు. ఒకవేళ నయోమికి గనక బిడ్డల్ని కనే వయసే గనక ఉంటే ఆ రాత్రి ఆమె కళ్ళము వద్దనున్న బోయాజు పాదాల చెంతకు తప్పక వెళ్ళి ఉండేదే. ఈ విషయం ఆ స్త్రీలకు తెలుసు. అందుకే వారు బోయోజును నయోమి సమీప బంధువుడైన విమోచకునిగా గుర్తిస్తూ, ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినొందునుగాక అంటూ దేవుణ్ణి గణపరిచారు. వారు బోయోజును పురపెద్దలు దీవించిన దీవెనతో దీవించారు. ఆయన నామము ఇశ్రాయేలీయులలో ప్రకటింపబడునుగాక అంటూ వారు బోయోజును దీవించారు. వారి దీవెనను దేవుడు కార్యరూపములోనికి తీసుకొని వచ్చాడు. రూతు గ్రంథము ఇశ్రాయేలీ ప్రజల కొరకైన దీవెనలతోనూ ఆశీర్వాదములతోనూ నిండి ఉంది. వృద్ధాప్యమందు ఆమె పోషింపబడుతుందని, ఆమె ప్రాణము ఓదార్చబడుతుందని పలుకుతూ వారు నయోమి భవిష్యత్తును దీవించారు. 7 కుమారుల కంటే ఎక్కువగా ఉన్న నీ కోడలు అంటూ వారు రూతును ప్రశంసించారు. ఒకప్పుడు తనకు బరువవుతుందేమో అనుకున్న రూతు ఇప్పుడు ఆమెకు జీవనాధారముగాను, అతిశయ కారణముగాను, ఆనందమునకు కేంద్ర బిందువుగాను అయ్యింది. బెత్లెహేముకు తిరిగొచ్చినప్పుడు పురజనులకు పరిచయం చేయడానికే ఇష్టపడని రూతు ఇప్పుడు నయోమికి సర్వస్వం అయ్యింది. అపరిచితగా పురములోనికి ప్రవేశించిన రూతు ఇప్పుడు ప్రజల ప్రశంసలకు కేంద్ర బిందువయ్యింది. 7 కుమారులు ఒక హెబ్రీ కుటుంబానికి ఇవ్వబడే అత్యున్నతమైన ఆశీర్వాదమునకు సూచనగా ఉంది. రూతు యోగ్యత ఆమె కుమారుని జననంతో మరింత అధికమయ్యింది. నయోమి బోయజు రూతుల కుమారునికి దాది అయ్యింది. దాది అనే మాట దాదాపుగా దత్తతకును సంపూర్ణ సంరక్షణకును సమానమైన మాట. బెత్లెహేము స్త్రీలు ఆ బాలునికి ఆరాధికుడు అని అర్థమిచ్చే ఓబేదు అను పేరు పెట్టారు. వారు పెట్టిన పేరును నయోమి అంగీకరించింది. ఒకప్పుడు శూన్యతతో నిండి ఉండిన ఆమె ఇప్పుడు సంపూర్ణతతో నిండి ఉంది. తనను తాను చేదు అని పిలుచుకున్న ఆమె ఇప్పుడు తన పేరుకు తగ్గట్టుగా 10 తన మాధుర్యాన్ని పంచుతోంది. ఒకప్పుడు తాననుకున్నట్టుగా ఆమె యెహోవాచే శపించబడిన వ్యక్తి కాదు గాని ఆమె యెహోవాచే ఆశీర్వదించబడిన వ్యక్తి. వాస్తవానికి ఓబేదు నయోమి మనుమడు. అయితే ఆ స్త్రీలు అతనిని నయోమి కుమారుడు అని అంటున్నారు.
హెబ్రీ భాషలో కుమారుడు అనే మాట వారసుడు అనే అర్థాన్నిస్తుంది. దేవుని కార్యముల ఉద్దేశాన్ని కాలమే స్పష్టం చేస్తుంది. ఆ బిడ్డ రాజైన దావీదు తాత అయ్యాడు. పెరెసు వంశావళి దేవుని ఉద్దేశపూర్వకమైన ఏర్పాటును మన ముందు ఉంచుతోంది. ఆశ్చర్యకరమైన వంశావళి రూతు యొక్క ఆశీర్వాదము. ఏవో సాధారణ సంఘటనలుగా కనిపించే రూతు గ్రంథంలోని సంఘటనలు సర్వశక్తుడైన దేవుని సార్వభౌమత్వపు నడిపింపును ప్రదర్శిస్తున్నాయి. పెరెసు తామారునందు యోదాకు పుట్టిన కుమారుడు. హెస్రోను ఐగుప్తుకు వెళ్ళిన యాకోబు కుటుంబములో ఒకడు. అమ్మినాదాబు అహరోను మామ. రామును గురించి మొదటి దినవృత్తాంతముల గ్రంథము 2వ అధ్యాయము 9లో వ్రాయబడి ఉంది. నయస్సోను యోదా కుటుంబంలో పెద్ద. షల్మాను బోయాజు తండ్రి. మత్తయి సువార్త 1వ అధ్యాయము 5వ వచనములో యెరికోకు చెందిన కనానీయురాలైన రాహాబు బోయాజు తల్లిగా పేర్కొనబడింది. కానీ వాస్తవానికి రాహాబు యెహోషువ కాలంలో బోయాజుకు ముందు దాదాపు 250-300 సంవత్సరముల మధ్యకాలంలో జీవించింది. అలాగైతే రాహాబు బోయాజు తల్లిగా ఎందుకు పేర్కొనబడింది? ఇక్కడ తల్లి అనగా వంశములోని లేదా పితరుల కుటుంబములోని పూర్వీకురాలు అని అర్థము. ఉదాహరణకు రోమాపత్రిక 4వ అధ్యాయము 12వ వచనములోని మన తండ్రి అయిన అబ్రహాము అన్న మాట మన పితరుడగు అబ్రహాము అన్న భావముతో వ్రాయబడింది. బోయాజు రూతుల కుమారుడైన ఓబేదు దావీదు తండ్రి అయిన యెషయికి తండ్రి. మరియ ద్వారా జన్మించిన యేసుక్రీస్తు వంశావళి దావీదు నుండి వచ్చినదిగా మనం చూస్తున్నాం. కాబట్టి యేసుక్రీస్తు దావీదు కుమారుడుగా పిలువబడ్డాడు. దావీదు సింహాసనాన్ని అధిరోహించి రాజుగా ఈ ప్రపంచాన్ని 1000 ఏండ్లు పరిపాలించేందుకు రానున్న ఒక దినాన యేసుక్రీస్తు భూమికి తిరిగి రానయ్యున్నాడు. ఇవన్నీ అలా ప్రక్కన ఉంచితే నమ్మకస్తుడైన దేవుడు రూతుపక్షంగా తన కార్యాన్ని జరిగించుకుంటూ వెళ్ళాడు. విశ్వాసులమైన మనం కూడా ఆయన కార్యాలను జరిగించే వారముగా ఉండాలి. ఆయన పనిని నమ్మకంగా జరిగిస్తూ బాధ్యతాయుతమైన జీవితానికి బహుమతిగా మధురమైన కృపాఫలాలు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాయి. డియర్ ఫ్రెండ్స్, మనం రూతు గ్రంథము నుండి 4 అధ్యాయాల విశ్లేషణను విని ఉన్నాము. దేవుని చిత్తమైతే మరి ఒక పుస్తకములోని విశ్లేషణను విందాం. అంతవరకు దేవుని కృప మనందరకు తోడయుండునుగాక. ఆమేన్.